తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలామంది నక్షత్రాలు మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి ఏరియాని టచ్ చేసి ప్రతి ఒక్క లక్షణం గురించి ముందు స్టెప్ ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందో అని. సో ఆశ్లేష ఈ నక్షత్రం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం రెగ్యులర్గా కూడా. కానీ ఇది ఈ నక్షత్రం మాదే అని తెలుసుకోవడం ఫస్ట్ అంటే పేర్లను బట్టి ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు మేడం? అంటే ఒక అక్షరాన్ని బట్టి ఓకే ఈ అక్షరంకి ఆశ్లేష వస్తుందని ఏ విధంగా పరిగణించుకోవచ్చు అంటారు? మనం ఈరోజు ఆశ్లేష నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం అనగానే అంతా అలర్ట్ అయిపోతూ ఉంటారనమాట. శాంతి నక్షత్రం అంటాము, భయపడుతూ ఉంటారు చాలామంది. ఆశ్లేష నక్షత్రం అండి మా అమ్మాయిది లేకపోతే మా అబ్బాయిది అంటారు. ఇలాగ చాలా రకాలుగా ఉంటాయి. అలాగే ఎవరికైనా సరే వాళ్ళ పేరు గనక డి, డు, డే, డో ఈ నామాక్షరాలతోటి కనుక మొదలైతే వాళ్ళది ఆశ్లేష అని మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఇప్పుడు శాంతి నక్షత్రం అంటూ ఉంటారు కనుక దీనికి ఉన్న 4 పాదాలలో మొదటి పాదానికి శాంతి లేదు, రెండో పాదానికి శిశువుకి అంటే పుట్టిన బిడ్డకి శాంతి చేయించటం, 3, 4 పాదాలలో 3వ పాదం తల్లికి, 4వ పాదం తండ్రికి. కాబట్టి శాంతి నక్షత్రమే తప్పనిసరిగా ఆశ్లేష నక్షత్రంలో ఎవరు పుట్టినా శాంతి అనేది జరిపించుకోవాలి. సరే, శాంతి జరిపించుకోవడంలో మనకి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆశ్లేష బలి అంటారు, సర్పశాంతి అంటారు, అలాగే నక్షత్ర శాంతి, నక్షత్ర హవనము అంటారు. ఇలాగ మనకున్న దోషాన్ని బట్టి 3వ పాదమా, 4వ పాదమా, 2వ పాదమా ఇవి చూసుకొని మనము చేస్తూ ఉంటాం. అయితే భయపడాల్సిన అవసరం మాత్రం అస్సలు లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మెయిన్గా భయపడాల్సిన అవసరం లేదు. ఏ నక్షత్రం అయినా కూడా మనకి మొత్తం మీద ఉన్న 27 నక్షత్రాలలో 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు. కాబట్టి శాంతి నక్షత్రాలు 18లో ఇది ఇంకొంచెం ఎక్కువ శాంతి నక్షత్రం. అందుకని ఏంటంటే ముందర ఇది శాంతి నక్షత్రము, మనకేదో అయిపోతుంది, మనం ఎదగమేమో, లేకపోతే వీళ్ళ వలన మనకి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఏమండి మా ఇంట్లో ఇట్లా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారండి, వీళ్ళ వల్ల మేమేమి ఎదగట్లేదు, పుట్టిన వాళ్ళ వల్ల మాకు ఎదుగుదల లేదని చెప్పారు, ఇలా కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి భయాలు ఏమీ పెట్టుకోక్కర్లేదండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఒకటి, మనం భయపడి ఇతరులని భయపెట్టక్కర్లేదు, అలాగే పైకి రారు వృద్ధిలోకి రారు అన్న భయం కూడా పెట్టుకోక్కర్లేదు. మేడం, ఆశ్లేష నక్షత్రంలో ఫస్ట్ ఎక్కువ మంది మీరు అన్నట్టుగానే భయపడుతూ ఉంటారు. అత్తకి గండం అన్న మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో అసలు దీనికి మీరు ఏం చెప్తారు మేడం? అత్తగారికి గండం అనే మాట అది ఏ రకంగా వచ్చింది అని అంటే, పూర్వకాలంలో మనకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఎప్పుడు ఆడపిల్లలు మెచ్యూర్ కాక ముందరే జరిగిన పెళ్ళిళ్ళు. అంటే ఏమిటి అని అంటే కొన్ని రకాల దోషాలకి 12 ఏళ్ల వరకు అన్న మాట మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అత్తగారికి గండం అన్న మాటకి మనం అసలు ఆశ్లేష ఒక క్యారెక్టరిస్టిక్స్ని గమనించుకోవాలి. అంటే ఏమిటి మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళ గురించి ఎందుకు మనం భయపడిపోతున్నాము అని అంటే, ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి, అలాగే ఆయన ఉన్నది కర్కాటక రాశి, చంద్రుడు. బుధ చంద్రులు ఇద్దరూ కూడా పరస్పర విరోధులు అన్నమాట. అందుకని ఏమవుతుంటుందంటే మాట చెప్పేటప్పుడు కానీ ఇప్పుడు రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. అందరికీ కోపం రాదా? కోపం వస్తుంది. అందరికీ విసురు ఉండదా? విసురు వస్తుంది. కోపంలో ఒక మాట తోలుతాం కూడా. అయితే మీరు గమనించారంటే మనం ఒకటి పునర్వసు వారి గురించి అనుకున్నాం, వీరేంటి సౌమ్యంగా ఉంటారు అనుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కోపం వచ్చిందంటే తాడో పేడో వీళ్ళు తేల్చేసుకోవాలి. అయితే తేల్చుకున్నా పర్వాలేదు కానీ మాట కొంచెం విసురుగా అంటూ ఉంటారు. ఎప్పుడైతే మాట కొంచెం విసురుగా ఉంటుందో రిలేషన్షిప్స్ అనేవి పాడవుతుంటాయి. మీరే గమనించండి, కోపంలో ఒక మాట అనేసాం, అన్న తర్వాత ఎదుటి మనిషి విని అది జీర్ణించుకోవాలి, మళ్ళీ నీతో కలిసి ప్రయాణం చేయాలి. అది ఎవరైనా అవ్వచ్చు, మన మాస్టర్స్ అవ్వచ్చు, మనతో పాటు ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మన హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, మామగారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే పూర్వకాలంలో ఆడపిల్లకి చిన్నప్పుడే పెళ్లి చేసినప్పుడు ఆ పిల్ల అత్తగారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండాలి. అంటే తన మరుదుల్ని కలుపుకోవాలి, ఆడపడుచుల్ని కలుపుకోవాలి, అత్తగారిని కలుపుకోవాలి, అందరినీ కలుపుకోవాలి. ఒక కుటుంబం ముందుకు వెళ్ళాలంటే స్త్రీ యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. అందుకని ఏంటంటే వీళ్ళకి కోపం, కొంచెం విసురు, మాట కొంచెం చురుగ్గా ఉంటుంది. ఆ చురుకు మాట వలన ఇంట్లోని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని చెప్పి అత్తగారికి గండ, అత్తగారితో పాటు ఎవరు ఉండాలి? కోడలే ఉండాలి కదా. హస్బెండ్ తోటి ఉండటం వేరే విషయం, కానీ కోడలు అత్తగారు కలిసి ఉంటే ఆ కుటుంబం ముందుకు వెళ్ళిపోతుంది.
లేకపోతే ఇద్దరు గొడవలు పడుతూ ఉన్నారంటే అక్కడేమీ మనకి కనిపించదు. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళతో వచ్చేది ఏమిటి అని అంటే మాట కొంచెం విసురు. రెండోది, ఏదైనా సరే వాళ్ళకి నచ్చని విషయం జరిగితే కొంచెం దాన్ని వాళ్ళు మనసులో పెట్టుకుంటూ ఉంటారు. మనసులో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంటుందంటే, చూసావా వీళ్ళు నన్ను అన్నారు కాబట్టి వీళ్ళని తిరిగి కూడా నేను ఏదో ఒకటి అనాలి. ఆ మనసులో ఆ క్షమాగుణం అంటాను చూసారా, అది కొంచెం ఒక్క పాలు వీళ్ళల్లో తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళు క్రూరురు అని నేను చెప్పను, క్రూరురు అని నేను ఎవరిని అనను. ఎందుకంటే ప్రతి నక్షత్రంలోనూ ఒక పాజిటివిటీ, ఒక నెగిటివిటీ ఉంటుంది. మనిషి అనేవాళ్ళు అన్ని రకాలుగానూ ఉంటారు. అదే అన్నాను ఇందాక, కోపం రాదా అంటే కోపం వస్తుంది అందరికీ. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి నేను కోప స్వభావము అని చెప్పను, కానీ కొంచెం మనసులో ఒక మాట ఏదన్నా వాళ్ళు పడితే అది మనసులో పెట్టుకుంటారు. రెండోది ఏమిటి అని అంటే, వాళ్ళకి కావాలి, వాళ్ళకి నచ్చింది అంటే ఎంతటి తెగువ అయినా కూడా వాళ్ళు చూపిస్తారు. అంటే ఇక వాళ్ళు ఆలోచించరనమాట. మాకు ఇది కావాలి అనుకున్నప్పుడు, అదేదో మనం కథల్లో చదివేవాళ్ళం కదా, సప్త సముద్రాలు దాటి రాజుగారు వెళ్ళారు, యువరాజు వెళ్ళాడు అన్నట్టు వీళ్ళు కూడా సప్త సముద్రాలు దాటి ఆ పని చేయడానికి రెడీ అయిపోతారు. కాబట్టి ఈ క్యారెక్టరిస్టిక్ అనేది ఒక రకంగా మంచి చూపించిన కొన్నిసార్లు అది ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. మేడం, మరి ప్రత్యేకించి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అసలు ఏ విధంగా ఉంటుంది అంటారంటే, మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను, కోపం ఎక్కువ, సో ఏదైనా కొంచెం కంట్రోల్ అనేది కాస్త తక్కువే అని అంటున్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ విషయంలో అసలు పిల్లలకి ఏ విధంగా ఉంటుంది అంటే, నేననేది కోపం ఎక్కువ అనను, పంతం ఎక్కువ అంటాను. అంటే కోప స్వభావము అనేది ఈ రాశి వాళ్ళల్లో చూపించరు, మనసులో ఉంటుంది. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు బయటికి చెప్పేస్తాయి, అసలు అవి వాళ్ళ కోపం వచ్చిందంటే ధామ్ ధూమ్ అయిపోతుంది, అక్కడితో వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. వీళ్ళు ఏమిటంటే మనసులో ఉంటుంది, మనసులో ఉన్న అగ్ని బయటికి కనిపించదన్నమాట. దాంతో ఎదుటి మనిషి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం చదువు పరంగా తీసుకుందాం. చదువులో వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారని చెప్పచ్చు, కానీ చదువు మీద ఆసక్తి చూపించరు. చదువు నేర్చుకుంటారు, చదువుకుంటారు, కానీ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒక చోట కూర్చొని, చిన్నపిల్లల్ని గమనించండి, నక్షత్రం వాళ్ళు ఒక చోట కూర్చొని చదవరు వీళ్ళు. అలానే వాళ్ళకి తెలివితేటలు ఉండవా, చక్కటి తెలివితేటలు ఉంటాయి. అయితే ఏంటి అని అంటే, ఈ నక్షత్రం వాళ్ళు చాలా వరకు కూడా సిఏ కానీ, సిఎఫ్ఏ కానీ, అకౌంట్స్ కానీ, టీచింగ్ లైన్ కానీ, అందులో కూడా బేసిక్గా మనం చెప్పే ఈ ఎక్కువగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో చాలా రాణిస్తారు వీళ్ళు. అలాగే ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, ఒక చోట స్థిరంగా ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఇష్టపడరు. అండ్ అడ్వెంచరస్గా ఉంటారు. అంటే కొత్త ప్రయోగాలు, ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా సరే ఇన్వెన్షన్ అంటూ ఉంటాం. సో ఏదైనా సరే కొత్తగా మనం ఏదైనా చేద్దాము అన్న ఆలోచన కూడా వీళ్ళల్లో కనపడుతుంటుంది. అయితే కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్త ఉద్యోగాలు చేయడానికి, మార్కెటింగ్లోకి వెళ్ళడానికి మంచిగా మాట్లాడే నేర్పున్న వాళ్ళు కాబట్టి మాట్లాడి ఎస్టిమేషన్ అనేది వీళ్ళు చాలా బాగా చేస్తారు. కాబట్టి మనకి ఎస్టిమేషన్ అవి చేస్తూ ఉంటారు కదా, ఇలాంటి వాటి అన్నిట్లోనూ కూడా అన్ని రకాల మ్యాథమెటిక్స్కి సంబంధించి అన్ని రకాల వృత్తుల్లోనూ ఎక్కడైనా సరే మీకు మ్యాథ్స్ కానీ, లాజిస్టిక్స్ కానీ, రీజనింగ్ కానీ ఇలాంటివి ఉంటే వాటిల్లో ఈ నక్షత్రం వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంటారు. వీళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మంచి చూడండి, కొంతమంది క్యాల్కులేటర్ లేకుండా, కంప్యూటర్ లేకుండా, ఏం లేకుండా క్యాలిక్యులేషన్స్ వేస్తారే, సూపర్ ఉంటాయి వీళ్ళ క్యాలిక్యులేషన్స్, అంత బాగా క్యాలిక్యులేషన్స్ వేయగలరు. రెండోది ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు చూసారా, ఎదుటి మనిషిని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు ఎస్టిమేట్ వేస్తుంటారు. అమేజింగ్గా ఉంటుంది వాళ్ళ స్కిల్. ఇది మనకి ఆడవారిలోనూ కనపడుతుంది, మగవారిలోనూ కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ అనే దాని మీద ఫోకస్ ఉంటుంది, నాది అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మనది అన్నది ఉండదు, నాది. సో నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఆస్తి, నాది. ఆ నాది అన్నది కొంచెం ఒక పాలు ఎక్కువ ఉండేటప్పటికి రిలేషన్షిప్ అనేది కొంచెం దెబ్బతింటూ ఉంటుంది. ఓకే, సో రిలేషన్ అన్నారు కాబట్టి మెయిన్గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే, మరి వీళ్ళ రిలేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? వీళ్ళు ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎపిసోడ్స్ చూసిన ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ ఎక్కడో ఒక ఓకే మనం కొంచెం ఇక్కడ చేంజ్ చేసుకుంటే బెటర్ అనిపించేలా ఏమన్నా ఉన్నాయంటారా మేడం? నాకు ఏదైనా మార్పు బాగుంటుంది అని అనుకుంటే మారుతారు. ఇందాక నేను చెప్పింది అదే, నాది, నాకు ఇందులో ఏదైనా బాగుంటుందా, నాకు ఇందులో ఈ మార్పు నేను చేసుకుంటే నాకు లాభసాటిగా ఉంటుందా, నేను మారుతాను. నాకు లాభసాటిగా లేదా, నేను మారను, నేను ఇంతే. కాబట్టి నేను ఇంతే, నేను చెప్పాను కదా, నేను అన్నది కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మనది అనుకుంటే ఆ రిలేషన్షిప్ సూపర్ డూపర్, మనది కాదు నాది అనుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఓవరాల్గా చూసాము అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన రిలేషన్షిప్కి, బాండింగ్కి చాలా చక్కగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ముందుకు వెళ్ళడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవాలి అలా అనుకోరు. ఏదైనా ఒక మాట అన్నా కూడా
వాళ్ళు అన్నాము అనుకొని ఏదో ఒక టైంలో మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి కూడా ఇష్టం చూపిస్తూ ఉంటారు. ఓకే. సో వీళ్ళకి పుట్టే పిల్లల హెల్త్ విషయంలో కానివ్వండి, ప్రత్యేకించి వీళ్ళ హెల్త్ విషయంలో కానివ్వండి, ఏ విధంగా ఉంటుంది అంటారు మేడం? ఇప్పుడు ఇక్కడ పిల్లల పరంగా మనం చూసుకుంటే ఇదే నక్షత్రంలో తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళు ఉండి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంటారు. ఒక్కొక్కసారి పుడుతుంటారు, అలాగా చాలా సందర్భాలలో పుడతారు. అలాంటప్పుడు మాత్రం పిల్లలు గనక ఇదే నక్షత్రంలో పుడితే వీళ్ళు శాంతి మాత్రం చేయించాల్సిందే. విశేష శాంతి చేయిస్తారు, ఆ శాంతి మాత్రం చేయించుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పిల్లల మీద మనం పెట్టచ్చా అనుకుంటారు, చక్కగా పెట్టుకోవచ్చు. భూ సంబంధమైనవి ఎక్కువగా మన కమర్షియల్ ప్రాపర్టీస్ అంటూ ఉంటాం కదా, వాటి మీద అన్నిట్లోనూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చక్కగా రైతులు వాళ్ళు భూమి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, మంచిగా పంటలు లాంటివి పండించుకోవచ్చు. ముఖ్యంగా గ్రీన్ కలర్లో ఉండే పంటలు ఏవి ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు పండించుకోవచ్చు. వీళ్ళకి చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఓకే. సో బిజినెస్ రంగంలో వీరు దిగాలి అంటే సో ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కలిసి వస్తుంది అంటారా వ్యాపార రీత్యా? వ్యాపార రీత్యా చాలా కలిసి వస్తుంది. మొదట్లో 1-2 వ్యాపారాలు పెట్టి కొంచెం ఒడిదుడుకులు ఉన్న తర్వాత చాలా బాగా సెటిల్ అవుతారు. వీళ్ళు ఎటువంటి వ్యాపారం పెట్టినా కూడా దాన్ని కొంచెం మనీ మైండెడ్గానే ఆలోచించుకుంటారు. అంటే ఒక ప్రాఫిట్ కొంచెం ఎక్కువే వేసుకుంటారు వీళ్ళు. అలాగే వీళ్ళు ప్రింటింగ్ కానీ, పబ్లిషింగ్ కానీ, అకౌంట్స్ రంగాల్లో CA, CFA, CS ఇలాంటి అన్నిట్లోనూ వెళ్ళిపోతారు. మార్కెటింగ్. కాబట్టి ఏంటంటే ఎక్కువగా మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజరల్ పోస్ట్లో ఉండటానికి, పబ్లిక్ రిలేషన్స్ వాటిలో ఉండటానికి ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడుతుంటారు. జ్యోతిష్ శాస్త్రంలో కూడా చాలామంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఓకే. సో చాలామంది రత్నాల్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మేడం. మాకు ఏదైనా ప్రిఫర్ చేయండి, ఏ కలర్ది అయితే బాగుంటుంది అని కూడా అడుగుతూ ఉంటారు. ప్రత్యేకించి ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా మరి ఏ కలర్ రత్నాన్ని ధరిస్తే మంచిది అంటారు అసలు వాళ్ళు? ఇప్పుడు మనది నక్షత్ర ఆశ్లేష నక్షత్రం కనుక వీళ్ళు చక్కగా పచ్చలు ధరించవచ్చు. అలాగే వీళ్ళు నాటాల్సిన చెట్టు ఏమిటి, మనకి ఏ చెట్టు అయితే బాగుంటుంది అని అనుకుంటాం. కాబట్టి వీళ్ళు పున్నాగ చెట్టుని నాటచ్చు. అలాగే మనకి నక్షత్రం ఏమీ తెలీదు, మనం ఎటువంటి శాంతి చేసుకోలేదు అన్నప్పుడు చక్కగా వీళ్ళు వాళ్ళ పుట్టినరోజు నాడు జన్మ నక్షత్రం వస్తుంది కదా 27 నక్షత్రాల్లో, ఆ రోజు కంపల్సరీగా జీవితంలో ఒక్కసారన్నా వాళ్ళు పున్నాగ చెట్టుని నాటడం వాళ్ళకే మంచిది. అందుకని పున్నాగ చెట్టుని నాటడం. అలాగే వీళ్ళు పుట్టినరోజు నాడు తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారన్నా పున్నాగ చెట్టుని నాటడం. చాలామంది రుద్రాక్షను కూడా అడుగుతూ ఉంటారు మేడం. మరి ప్రత్యేకించి ఈ నక్షత్రం వాళ్ళు రుద్రాక్షను ధరించవచ్చు అంటారా? ఎటువంటి వారు అయినా రుద్రాక్షని ధరించవచ్చు. అయితే రుద్రాక్ష ధరించడంలో పంచముఖి రుద్రాక్ష వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. పంచముఖి రుద్రాక్షను ధరించడం, అలాగే శివనామ స్మరణ చేసుకుంటూ ఉండటం. ఓకే. సో ఫైనల్గా ఎక్కువగా జనాలు ఆసక్తి చూపించేది ఏదైనా ఉంది అంటే లక్కీ కలర్ అడుగుతూ ఉంటారు, లక్కీ డే అడుగుతూ ఉంటారు, లక్కీ నెంబర్ అడుగుతూ ఉంటారు. ఏదైనా కార్యాలు స్టార్ట్ చేసే ముందు ఈ మూడింటిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ప్రత్యేకించి ఈ నక్షత్రం వాళ్ళకి ఈ మూడింటిలో ఏ కలర్స్ కానీ ఏ డేట్స్ కానీ బాగున్నాయంటారు? వీళ్ళకి లక్కీ నంబర్స్ 1579. లక్కీ డేట్స్ వీళ్ళకి వెన్స్డేస్ బాగుంటుంది, అలాగే సాటర్డేస్ బాగుంటాయి. లక్కీ కలర్ గ్రీన్, ఎనీ షేడ్ ఆఫ్ గ్రీన్ వీళ్ళకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం కంగారు పడక్కర్లేదు, ఏ గ్రీన్స్ అన్నా వేసుకోవచ్చు. లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా ఇలాంటి సంకోచం అనేది వీళ్ళు పెట్టుకోక్కర్లేదు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు? వీళ్ళకి ఈ నక్షత్రానికి అధిదేవత సర్పము, కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారాల రోజున ఆరాధించటం తప్పనిసరిగా. ప్రతి మంగళవారం కనుక సుబ్రహ్మణ్య కరావలంబం చదవటం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ, స్వామివారిని దర్శనం చేసుకోవటం కానీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక చేస్తూ ఉంటే వారికి కలుగుతున్న బాధలు సంతానపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ వారికి కలుగుతున్న బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా చక్కగా తీరిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆశ్లేష నక్షత్రం అనగానే ఎక్కువ గండం ఇవే ఆలోచిస్తూ ఉంటాం, బట్ వాటిలో ఉన్న పాజిటివిటీని గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.